మీ కృపలకు వందనాలైనా స్థుతులైనా
మా మంచి తండ్రి అయ్యా నీ పునరుద్ధరణ శక్తిని బట్టి నీ బలాన్ని బట్టి వందనాలు. నీ కృపా సింహాసనం దగ్గరికి తోడుకొచ్చిన అయా ప్రియమైన కుమార్తెలందరిని బట్టి వందనాలు. ఎంతవరకు మీరు నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. మాతో ఉన్నవాడా, మాలో ఉన్నవాడా మీకు వందనాలు. స్తోత్రాలు నాయన, స్తోత్రాలు తండ్రి, స్తోత్రం నాయన. ఇదిగో నీ వాక్యం దగ్గరకు వచ్చి ఉండగా ఆత్మదేవ కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడండి. వాక్కయ్యన్న దేవుడివి నాయన, జీవమైన తండ్రివి నాయన. తండ్రి నీకు వందనాలు. నీకే కృతజ్ఞతాస్తుతులు నాయన. తండ్రి నీవు చేసిన మహోపకారులన్నిటి కొరకు వందనాలు నాయన. ఇచ్చిన మంచి వాతావరణాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. నీ హస్తానికి అప్పగించుకుంటూ మహిమని మీకు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. ఐదవ వచనము. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చాలా ఏమంటున్నాడు? ఇంకా పరివచనం కూడా చదవండి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. మెత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. నిశ్చయముగా అంటున్నాడు. ఏమంటున్నాడు? 4వ వచనంలో అంటున్నాడు, నిశ్చయముగా, అనుమానం లేదు, నిశ్చయముగా అతడు మన రోగములను ఏం చేశాడు? భరించెను. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను ఏం చేశాడు? వహించాడు. చూసిన వాళ్ళు ఏమనుకుంటున్నారు? మొత్తపడ్డాడు, దేవుని వలన బాధపడ్డాడు అని తలుస్తున్నారు. ఆ యేసు క్రీస్తు ప్రభు సిలువలో ఆ చేసిన త్యాగాన్ని చూసినప్పుడు అయ్యో పాపం, దేవుడు ఇలాగ శిక్ష విధి అని తలస్తున్నారు. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మన అతిక్రమములను బట్టి అంటున్నాడు. ఎందుకు ఆ స్థితిలో ఆయన వేలాడవలసి వచ్చింది? ఎందుకు ఆ శిక్షా విధిని భరించవలసి వచ్చింది అంటే మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన ఏం చేయబడ్డాడు? గాయపరచబడ్డాడు. మన దోషములను బట్టి ఏం చేయబడ్డాడు? నలుగగొట్టబడ్డాడు. మన అతిక్రమముల క్రియలను బట్టి గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలుగగొట్టబడ్డాడు. మనము ఆ పాపం అని ఏం చేస్తున్నామో ఆయన చూసి జాలి పడుతున్నాం. జాలి పడుతుంది. నా కొరకు ఆ శిక్షా విధిని ఆయన ఏం చేస్తాడు? భరించాడు. ఎందుకు అంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఏమంటున్నాడు? ఆయన పొందిన దెబ్బలు, అతడు పొందిన దెబ్బ మన దోషములను బట్టి నలుగగొట్టబడును, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశంతో మానవులను చేసుకున్నాడు.
తన స్వరూపం మందు తన పోలిక చొప్పున నదులని చేశారు. వారు ఈ భూమి మీద ఏం చేయాలి? ఏలుబడి చేయాలి, గొప్పగా తన పిల్లలు గొప్పగా ఉండాలి అనే ఆలోచన కలిగి దేవుడు సృష్టిని చేసి తన రూపంలో తన స్వరూపమందు తన జీవము ఆ నరునిలోనికి విడుదల చేసి ప్రవహింపజేసి నరులను జీవించే వాటిగా చేస్తాడు. ఆయన జీవం మనుషుల్లో ఉంచాడు. కానీ ఏం జరిగిందండి? ఆ దేవుని యొక్క మాటకి ఎప్పుడైతే అవిధేయత చూపించారో వారిలోనికి పాపం అనేది ప్రవేశపెట్టబడి దేవునికి ఏమైపోయారు? దూరస్తులైపోయారు. దేవుని యొక్క జీవాన్ని కోల్పోయాడు మానవుడు. దేవుని యొక్క జీవాన్ని కోల్పోయి మరణం అనేది అతనిలోనికి ప్రవేశపెట్టబడింది. శాపం అనేది ప్రవేశపెట్టబడింది. ఉగ్రత అనేది ప్రవేశపెట్టబడింది. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీవితం ఏంటి అంటున్నాడు? మరణము, భయంకరమైన మరణము. అది నిత్యము ఉండే మరణము. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ పండ్లు పటపట కొరుకుతూ అందులో నిత్యము బాధించబడుతూ ఉండాలి. బాధించబడి ఉండే పరిస్థితి అందులోనికి ఈ మానవులు వెళ్ళిపోలేదు. దేవుడు వాక్యం చెప్తుంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేస్తారు, దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరినీ పాపము బందీలుగా ఉంచేస్తుంది. కనుక విడుదల పొందడము అసాధ్యము. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. అందరూ పాపం చేస్తున్నారు. అందరూ మరణానికి పాత్రులై ఉన్నారు. నేను కాదు అనడానికి ఎవరికి లేదు. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవాళికి, సర్వ మానవులకు ఆ శిక్షను ఏమైందండి? కాచుకొని ఉంది. ఉగ్రత, భయంకరమైన తీక్షణమైన ఉగ్రత. దేవాది దేవుడు ఆయన ఉన్నతమైన ప్రేమ ప్రణాళికతో ఈ సృష్టిని చేయకముందే ఆయనకున్న ఆలోచన చొప్పున తన అద్వితీయ కుమారుణ్ణి తన లోపల నుండి తీసి వాక్కయ్యున్న దేవుడు శరీరాన్ని దాల్చి ఈ భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీదకి వచ్చారు. వాక్కే దేవుడు వాక్కే ఏమైందని శరీరాన్ని దాల్చి వచ్చి ఏదైతే మానవుడు భరించాడో, ఏదైతే కోల్పోయాడో, తండ్రితో ఏం కోల్పోయాడండి? సంబంధాన్ని కోల్పోయాడు, సమాధానాన్ని కోల్పోయాడు. ఇప్పుడు తండ్రి అని పిలవడానికి హక్కు లేదు, అర్హత లేదు. ఆయన దేవుడు, ఆయన చూస్తే భయపడే పరిస్థితి. ఆయన భీకరుడైన దేవుడు. ఆయన ఎదుట మనము నిలవలేము, మనము పాపులము. కనుక ఆయనకు దూరం అయిపోవాలి, ఆయనకు మరుగుగా ఉండాలి. ఆయన ఉగ్రతకు తాళగల వాళ్ళు ఎవరు తాళలేరు. కనుక ఆ సమాధానం లేకుండా ఈ హృదయాంతరంగం అంతా కలవరముతో, వేదనతో, రోగాలతో, ఏంటండి దరిద్రతతో, ఒంటరితనంతో, క్షీణతతో ఇలాగా హృదయం అంతా నిండిపోయింది. దేవుడు లేడు. దేవుడు వాక్యం చెప్తుంది, వచనాలు తీయడం లేదు, నేను నోటితో చెప్పేస్తున్నాడు. మీరు పూర్వం ఏమై ఉన్నారు అంటున్నాడు? చీకటి అయి ఉన్నారు అంటున్నాడు. ఏమై ఉన్నారు? చీకటి అయి ఉన్నారు. ఇప్పుడు అయితే క్రీస్తు యేసునందు ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు అంటున్నాడు. వెలుగై, చీకటి అలవటించేసి చీకటి నిండిపోయి ఉంది. సమాధానం అనేది లేదు. కనుక మన సమాధానం కోసం, మనల్ని తండ్రితో సమాధాన పరచడం కోసం ప్రభువు యేసు ఈ భూమి మీదకి వచ్చాడు. రక్షకుడిగా వచ్చాడు, రక్షించేవాడిగా వచ్చాడు. ఆయన మన శిక్షావిధి అక్కడ చెప్తున్నాడు కదా, మన దోషములను బట్టి ఆయన ఏం చేయబడ్డాడు? నలుగగొట్టబడ్డాడు. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద మోపబడిపోయిందంట. మనం సమాధానం పొందడానికి మన శిక్ష ఆయన మీద మోపబడింది. ఎంత కృపగల దేవుడో ఆలోచన చేస్తే ఆ కల్వరి ప్రేమను మనము వివరించలేమండి. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. ఆయన పొందిన దెబ్బల వలన మనకి ఏం కలుగుతుంది? స్వస్థత కలుగుతున్నది. మనకి ఎంత గొప్ప నిరీక్షణ.
దేవుడు మనల్ని తండ్రితో ఏడ్చాడు. అందుకే ప్రభువైన యేసు ఆ కల్వరి సిలువ మీద వేలాడుతున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు? తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడండి? చెయ్యి విడిచిపెట్టేస్తాడు. దేవుని వాక్యం చెప్తుంది, మీరు అందరికీ తెలిసిన భాగాలే. కొంతమంది కొత్త వారు ఉంటే వారికి తర్వాత విధంగా చెప్పచ్చు, టైం ఎక్కువ అవుతుంది కనుక నేను వెళ్ళిపోతున్నాను. ఏం చెప్తున్నాడు? మా కల్వరి సిలువలో పలికిన మాట ఏమంటున్నాడు? 5వ మాట, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని బిగ్గరగా కేక పెట్టాడంట. సిలువలో బిగ్గరగా కేక పెట్టాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నా దేవా. అప్పటి వరకు తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు. తండ్రిలో నుండి వచ్చిన అద్వితీయ కుమారుడు తండ్రిలో నుండి బయటికి వచ్చాడు. అక్కడ అద్వితీయ కుమారుడు ఆయన తండ్రి అని ఇక్కడ పిలవడం లేదు, అంతవరకు తండ్రి అని పిలిచాడు. తండ్రి, నేను వచ్చే సమయం ఆసన్నమైంది, నువ్వు ఒక పని నిమిత్తం ఈ భూమి మీదకి నన్ను పంపించావు, ఆ పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చాను, ఇదిగో నీ వద్దకు వచ్చేస్తున్నాను. జగత్పునాది వేయబడక మునిపే నీ వద్ద నాకు ఏ మహిమ అయితే ఉందో ఆ మహిమతో మరలా నన్ను నీ వద్ద ఉంచుకో అని ఇలాగ తండ్రి 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 అంటున్నాడు. నా తండ్రి ఏ కార్యాలైతే చేస్తున్నాడో అది మాత్రమే నేను ఈ భూమి మీద చేస్తున్నాను. నా అంతటా నేనుగా ఏది చేయడం లేదు. నా తండ్రి నేను ఏమై ఉన్నామో ఏకమై ఉన్నాము. మేము ఇరువురు వేరు కాదు. నా తండ్రి ఏం చెప్తున్నాడో అది నేను చేస్తున్నాను, అది చూస్తున్నాను, అది చేస్తున్నాను అంతే. నా అంతటా నేనుగా ఏది చేయడం లేదు. ఇంత తండ్రితో అత్యంత సన్నిహితంగా ఉన్న కుమారుడు ఈ రోజు ఆ సిలువ మీద ఏం చెప్తున్నాడంటే తండ్రి అని పిలిచే హక్కును కోల్పోయి అంటున్నాడు, నా దేవా. ఎందుకు నా దేవా అంటున్నాడు? ఎందుకంటే సర్వ మానవాళి పాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు కనుక ఆయన పాపము ఎలా మారిపోయాడు? ముద్దగా మారిపోయాడు. ఆయన పాపముతో కురుపిగా పైవచ్చినాడని చెప్తున్నాడు. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు అంటున్నాడు. అతన్ని మనము చూసి అపేక్షించినట్లుగా ఆయన దగ్గర ఏమి లేదు, స్వరూపమే లేదు, రూపము లేదు. మనము అతడు తృణీకరింపబడిన వాడు, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడు, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుష్యులు చూడ నొల్లని వాడుగాను ఉండెను. మనుష్యులు చూడలేకపోతున్నారు. మనం సిలువలో దృశ్యాలు వచ్చినప్పుడు చూడండి, బాబోయ్ ఎందుకు భయమేస్తుంది, పక్కకు తిప్పుకోండి. అంత చూడ నొల్లని వాడిగా అయిపోయాడు. వ్యసనాక్రాంతుడు, వ్యాధిని అనుభవించిన వాడు అలాగ మారిపోయాడు. ఆ పాపం అంతా నిండిపోయి ఉన్నాడు కనుక దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. పాపానికి ఆయన దగ్గర తావు లేదు. పాపం అంటే ఆయనకి ఎంతో అసహ్యము. పాపాన్ని ఆయన ద్వేషిస్తాడు, అసహించుకుంటాడు. కనుక ఆ పాపంగా ఉన్న ఆయన చెయ్యి తండ్రి అని దేవుడు విడిచిపెట్టేశాడు. కనుక ఇదేమైపోయాడు? భయంతో వణికిపోతున్నాడు. నా దేవా అంటున్నాడు, తండ్రి అనడం లేదు. నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచింది? అర్థమైందండి? ఇక్కడ మనం ఆ స్థానంలోనికి వెళ్ళడానికి సర్వ మానవాళి ఎవరైతే యేసుని అంగీకరిస్తారో వారు ఆ స్థానంలోనికి వెళ్ళడానికి ఆయన ఆ రీతిగా మారిపోయాడు. పాపంగా మారిపోయాడు. అక్కడ అంటున్నాడు మన సమాధానం కోసం అంట. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద మోపబడింది. మన సమాధానార్థమైన ఎప్పుడైతే తండ్రి అయిన దేవుడు నా కుమారుని ద్వారా శిక్ష అంతా భరించాడు, సమ్మతించాడు. ఇప్పుడు ఎవరైతే యేసు క్రీస్తు ద్వారా తండ్రి వద్దకు వస్తారో వారు దేవుని యొక్క కుమారులు కుమార్తెలుగా ఉంటారు. యేసు క్రీస్తు ద్వారా, యేసు క్రీస్తు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఆయన చిందించిన రక్తము, ఆయన కార్చిన అమూల్యమైన రక్తము మధ్యవర్తత్వంగా ఉంది. ఎవరైతే ప్రభువా అని యేసు దగ్గరికి
వస్తారో వారిని ఆయన అమూల్యమైన రక్తంలో కడిగేసి పరిశుద్ధులుగా చేస్తాడు. ఇప్పుడు ఎప్పుడైతే యేసయ్య పరిశుద్ధులుగా చేశాడో అప్పుడు తండ్రి అని పిలిచే హక్కును పొందుకుంటున్నాం. మనము తండ్రితో సమాధాన పడుతున్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు ద్వారా అలాంటి కృపను అనుగ్రహించాడు. ఇప్పుడు ఆయన పరలోకపు తండ్రి అయి ఉన్నాడు. మనము దేవుని అంగీకరించిన వారు ఆయనకు పిల్లలై ఉన్నారు. ఆయన ఎవరైతే విశ్వాసం ద్వారా ఆయన అంగీకరిస్తున్నారో దేవుని వాక్యం చెప్తుంది. అక్కడ గలతీ పత్రికలో చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయం గలతీ పత్రిక 3వ అధ్యాయం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొదలుపెట్టు తమ కుమారుని ఆత్మ దేవుడు మన హృదయంలోనికి పంపింది. చాలు. ఏమంటున్నాడు? మనము కుమారులమై ఉన్నందున తండ్రి నాయనని పిలిచే కుమారుని ఆత్మను పంపిస్తున్నాడు. ఇక్కడ 24వ వచనం కూడా చూడండి. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని 26 చదివమ్మా. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. ఏమంటున్నాడు? యేసుక్రీస్తునందు మీరందరూ. ఇక్కడ పైన చెప్తున్నాడు విశ్వాస మూలమున నీతిమంతులని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని ధర్మశాస్త్రం ఏం చేసింది? నడిపించడానికి బాలశిక్షకుడిగా ఉన్నాడు. ఇక్కడ మీరందరూ యేసుక్రీస్తునందు విశ్వాసము వలన ఏమై ఉన్నారు? దేవుని కుమారులు కుమార్తెలై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ ఎవరిని ధరించుకున్నారు? ఒక్కసారి మనము ఈ లోతైన బాంధవ్యాన్ని మన జీవితాల్లో అనుభవించడానికి చూడాలండి. దేవుడు ఎవరో, ఆయన నరుడు పరుడు కాదు. ఆయన మన తండ్రి ఆయన పిల్లలము. ఆయనలోనికి ఏమంటున్నాడు? విశ్వాసము ద్వారా విశ్వసించడం ద్వారా మీరందరూ ఏమైపోతున్నారు? దేవుని కుమారులు కుమార్తెలైపోతున్నారు. అక్కడ క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొనిచున్నారు. ఇందులో యూదుడని గ్రీస్తేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏమై ఉన్నారు? ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమైంది వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. అబ్రహాము విశ్వసించిన వారికి తండ్రి అయి ఉన్నాడు. మీరు వారసులై ఉన్నారు. దేవుడు విశ్వాసం ద్వారా క్రీస్తు యేసు ద్వారా మనల్ని తండ్రి అయిన దేవుని ఐక్యపరిచాడు. ఇప్పుడు మనము తండ్రికి పిల్లలకి మధ్య. అందుకే చెప్తున్నాడు దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. దేవుడు అంటున్నాడు తండ్రి, యేసు క్రీస్తు ప్రభు చెప్తాడు, తండ్రి నీవు నేను ఏమై ఉన్నాము? ఏకమై ఉన్నాము. తండ్రి నీవు నేను ఏకమై ఉన్నాము. నీవు నాకు ఇచ్చావు నీ వాక్యం ద్వారా. మీరందరూ కూడా ఏమై ఉన్నారు? మనతో ఏమై ఉన్నారు? ఏకమై ఉన్నారు. వీరి యందు నేనున్నాను, నా యందు నీవున్నావు. నీవు నేను మనందరము కలిసి ఒక్కటిగా ఉన్నాం. దేవుడు తన పిల్లల్ని ఈ భూమి మీద మరలా ఏదైతే ఆది తల్లిదండ్రులు కోల్పోయారో ఆ స్థానానికి మళ్ళా తీసుకొచ్చి భూమి మీద మహిమకరమైన జీవితాన్ని జీవించడానికి, దేవుని యొక్క ఉన్నత చిత్తం నెరవేర్చడానికి ఈ భూమి మీద ఉంచి ఉన్నాడు. ఇప్పుడు ఆ పాట పాడినప్పుడు చూస్తారు కదా, అప్పుడు దీని లోపల ఎవరున్నారు?
యేసయ్య ఉన్నాడు. మీ అందరిని క్రీస్తు అంటుంది దేవుని వాక్యం. మీ అందరిని క్రీస్తు కొలస్సీ 1:27 చెప్తున్నాడు. మీ అందరిని క్రీస్తు మహిమ నిరీక్షణ అన్నాడు. మహిమ నిరీక్షణ అన్నాడు. మీ అందరిని క్రీస్తు. మీరు మామూలు వారు కాదు. ఒకప్పుడు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడు వెలుగై ఉన్నారు. ఈ సర్వసృష్టిని సృజించిన దేవుడు కలిసి ఉండడానికి ఈ కార్యమంతా జరిగించాడు. ఆ ఉన్నతమైన ప్రణాళిక ఆయనకి మనకి ఏం లేదంటున్నాడు. ఏ వ్యతిరేకత ఏది లేదు. ఆయన తన పిల్లల్ని ప్రత్యేకమైన వారిగా ఉండాలి. శత్రువు యొక్క ఆ కబద్ధ హస్తాల్లో చిక్కుకొని ఉండకూడదు. స్వతంత్రులుగా ఉండాలి. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, పిరికితనం కలిగిన ఆత్మను నేను మీకు ఇవ్వలేదు, శక్తియు ప్రేమయు శక్తి కలిగిన ఆత్మను ఇచ్చి ఉన్నాను. మీకు పిరికితనం కలిగిన ఆత్మను ఇవ్వలేదు. శక్తియు ప్రేమయు ఇంద్రియాలన్నీ నిగ్రహించుకునే ఆత్మను మీకు ఇచ్చి ఉన్నాను. మీరు నా పిల్లలు. ఆత్మ తానే మన ఆత్మతో చెప్పుచున్నాడు దేవుని పిల్లలని. అబ్బా తండ్రి, దేవుని కుమారుని ఆత్మను కలిగి ఉన్నాము కనుక అబ్బా తండ్రి అని మొరపెట్టు కుమారుని ఆత్మను మనం ఏమై ఉన్నామో కలిగి ఉన్నాము. అబ్బా తండ్రి, ఎంత గొప్ప సంబోధన, ఎంత గొప్ప. మనం ఎలాగైతే వింటున్నామో, ఎలాగైతే ధ్యానిస్తున్నామో మన ప్రవర్తన కూడా అలాగ ఉండాలి. మన తండ్రిని మనం ఎలా చూస్తున్నామో మన క్రియల ద్వారా కూడా అలా ఉండాలి. ఇక్కడ మనం విన్నంతసేపు కాదండి, మన దైనందిన జీవితంలో ఆయన మన తండ్రి, మనం పిల్లలము, ఒక ఉద్దేశంతో ఇక్కడ ఉన్నాము. ఇక్కడ కొంతకాలం ఉంటాము. ఈ శరీరం ఉన్నంత వరకు, ఇక్కడ ఈ ఆత్మ ఉన్నంత వరకు శరీరం పనిచేస్తుంది. కొంతకాలానికి శరీరము మృతతుల్యమైపోతుంది. దేహం అనే గుడారము శిథిలమైపోతుంది. ఎప్పుడు ఒకలాగా ఉండదు. బాల్య వయసు, యవన వయసు, కౌమార్యము, వృద్ధాప్యము శిథిలమైపోతుంది. ఈ గుడారం, ఈ టెంట్ శిథిలమైపోతుంది. ఇక్కడ ఈ గుడారం శిథిలమైపోయినప్పుడు చేతి పని కాక దేవుని చేత రూపించబడిన గుడారంలో ప్రవేశిస్తుంది ఆత్మ. యుగాలు ఉండే మహిమ కొరకు. కనుక దేవుని పిల్లలుకి ప్రత్యేకమైన జీవితం ఉంది. గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామండి. అనవలచితంగా సమయం వృధాగా పోనివద్దు. సమయం కొంచెం ఉంది. ఆ కుమార్తె కూడా దేవుడు బయలుపరిచిన విషయాన్ని పంచుకుంది కనుక మనం దేవుని సూచనలు కనబడుతున్నాయి. ప్రభువు త్వరగా రానయ్యున్నాడు. 666 ముద్ర గురించి ఎంతో యూట్యూబ్లో ఏమేనో చెప్తున్నారు. ఏది చెప్పినా కలవరం చెందక్కర్లేదు. ఎందుకంటే ఆయన నేను ఏమై ఉన్నాము, ఏకమై ఉన్నాము. నా దేవుడు నాలోనే ఉన్నాడు, ఎక్కడో లేడు, నాలో ఉన్నాడు. నా ద్వారా ఆయన పనిచేస్తున్నాడు కనుక నేను నిశ్చలంగా ఉంటాను. నేను ఉంటే ఈ భూమి మీద ఆయన మహిమ కోసం జీవిస్తాను, లేదా నిత్యత్వ మహిమలో ఉంటాను. అదే అసలైన జీవితం. శాశ్వత కాలం ఉండేది, ఇది కొంచెం కాలం ఉండేది అనే ఆ శుభప్రదమైన నిరీక్షణతో ఉండాలి. దేవుడు గొప్ప దేవుడండి. విశ్వాసం వలన మనము ఆయనకి ఏమైపోయామో కుమార్తెలై ఉన్నాము. అబ్రహాము ఆశీర్వాదానికి వారసులమై ఉన్నాము. మన దేవుడు మనతో ఉన్నాడు. మన దేవుడు మనతో ఉండి మామూలుగా కాదండి. ఎంతోమంది తెలుసుకున్నవారు కొంచెం మంది ఉన్నారు. ఈ సత్యాన్ని తెలియకుండా అనేక మంది ఉన్నారు. వారు ఆత్మని కాపాడబడాలి. దేవునికి ఒకే ఒక కోరిక, మన నుండి ఆయన ఆశించేది మన వెండి బంగారాలు ఇవి కోరుకోవడం లేదు, ఆత్మని కోరుకుంటున్నాడు. ఆత్మని కొరకు మనం ఏదైనా ఖర్చు చేయాలి. అంతేకాని మనం ఏదో ఈ సుఖవంతమైన జీవితాన్ని జీవించడం కొరకు మాత్రం కాదు. ఆయన ఆల్రెడీ తన పిల్లలకి సర్వసమృద్ధి ఇస్తాడు. ఏమి లోటు చేయడు. అడవిలో ఆకాశ పక్షులు చూడండి, విత్తకపోయి కొట్లలో కూర్చుకొని వాటిని పోషిస్తున్నాం. మీ తండ్రిని, పరలోకపు తండ్రి, నా పిల్లల గురించి నాకు శ్రద్ధ లేదా? మీరు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అధికంగా ఇస్తాను. మీ ధ్యాస అంతా దాని మీద వద్దు. అది మీకు కావాలని నాకు తెలుసు. మీ ఆలోచన అంతా కూడా ఎవరు ఆ నాశనానికి వెళ్ళిపోకూడదు, ఆ యారవేడికి వెళ్ళిపోకూడదు, ఆ నిత్యత్వపు మహిమలో అందరూ ఉండాలి అనే కోరికతో మీరు నింపబడితే మీ కోరిక యావత్తు
సిద్ధింపచేస్తాను, నీ ఆలోచన యావత్తు నెరవేరుస్తాను. కనుక మనకు ఆశ కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి. మనం ఆశ కలిగి ఉన్నప్పుడు మన కుటుంబాలుగా, వ్యక్తిగతంగా, గ్రామాలుగా అన్ని దేవుడు కాపాడుకుంటాడు. శత్రువు యొక్క ఆ మోసంలో ఎవ్వరు చిక్కుకుని ఉండడానికి వీలు లేదు. మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాను కనుక దాస్యం అనే కాడి క్రింద మరలా ఏం చేయొద్దు, చిక్కుకొనవద్దు అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడు. ఆయన మహిమ, ఆయన మన నిమిత్తం అంత శిక్షణ భరించి మనల్ని ఎంత మంచి స్థితిలో మనల్ని ఉంచాడు. దేవుడు ఆ సిలువలో చేసిన ఆశీర్వాదాలు అన్నీ కాదండి, ఆయన అలాగే చేయడం ద్వారా మనకు ఒంటరితనం పోయింది. ఆయన మనలో ఉన్నాడు, మనము ఆయన కలుస్తున్నాము. మన మరణాన్ని ఆయన మీద వేసుకుని ఆయన జీవాన్ని మనకి ఇచ్చాడు. మన యొక్క శాపాన్ని ఆయన మీద వేసుకుని ఆయన ఆశీర్వాదాన్ని మనకి ఇచ్చాడు. మన దరిద్రతను ఆయన మీద వేసుకుని ఆయన ఐశ్వర్యాన్ని మనకి ఇచ్చాడు. మన యొక్క ఆ వ్యసనాలన్నీ ఆయన మీద వేసుకుని ఆయన ఆనంద సంతోషాలు మనకి ఇచ్చాడు. ఆయన మనకి ఏదైతే మనం భరించలేమో అన్నీ ఆయన మీద వేసుకున్నాడు. ఆయన యొక్క జీవము, ఆయన యొక్క మహిమ అంతా ఇచ్చాడు. అర్థమైన పైకి ఈ శరీరాల బట్టిలో నుండి తీసి ఆయన జీవాన్ని ఊదాడు. మట్టిని బొమ్మగా చేశాడు, ఈ రూపంగా చేసి మట్టితో రూపం చేసి లోపల ఆయన నాసికారంధ్రముల ద్వారా జీవవాయువును మానవునిలోకి ఊదాడు. కనుక మనుషుడు జీవాత్మ అయ్యాడు, బ్రతికాడు, జీవంతో నిండి ఉన్నాడు. అర్థమైందండి. పైకి జీవం కనబడడం లేదు, లోపల ఉంది అంతరంగంలో. దేవుని వాక్యం అదే చెప్తుంది. మీ ఆంతర్య పురుషుడు బలాఢ్యుడై ఉన్నాడు. ఏమంటున్నాడు? మీ బట్టి శరీరములో ఆయన మహిమను పోసాడు అంటున్నాడు. ఈ మట్టి ఘటములు అంటున్నాడు. ఈ మట్టి ఘటముల్లో ఆయన మహిమ ఐశ్వర్యాన్ని పోస్తాడు. లోపల గొప్పతనం అనేది ఉంది. మనం ఇంతకు ముందు వాక్యాల్లో చూసుకున్నాం. లోపల ఏంటండి? ఆయన గొప్ప నిధి అయి ఉన్నాడు. తన పిల్లలకి ఏది కొరత లేదండి. దేవుని కోసం ఆలోచించకండి. మీ లోపల ఉన్న దేవుని యొక్క శక్తి, సామర్థ్యం, బలము, ఐశ్వర్యము, ఆ జీవము అవన్నీ ఆలోచిస్తూ ఉంటే మనం పైకి శరీరాలు బలహీనంగా కనబడచ్చు, లోపల ఉన్న ఆయన చాలా చాలా గొప్పవాడు. ఆ ధైర్యంతో ఈ భూమి మీద సులభకరంగా మనము జీవితాలు సాగించవచ్చు. అలాంటి కృపతో మనల్ని నింపాలి. మన ఎదుట ప్రభు బలుంది. ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన కార్చిన రక్తం చేత మనకి ఏముందండి? ఆ విమోచన. ప్రభు అని యేసు చెప్పారు, ఇదిగో మీ నిమిత్తము నా రక్తాన్ని చిందిస్తున్నాను, నా శరీరాన్ని ఏం చేస్తున్నాను, నా శరీరం తూట్లుగా ఇక్కడ చెప్తున్నా కానీ నలుగగొట్టబడ్డాడు. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన నలుగగొట్టబడ్డాడు. మన దోషాలను బట్టి ఆయన ఏం చెప్పాడు? ఆయన బలి అయిపోయాడు. కనుక దేవుడు చెప్పాడు, ఆయన్ని ఇంకా అప్పగించేస్తారు. ఈ రాత్రి పట్టుకుంటారు ఆయన సిలువకి తీసుకెళ్ళిపోవడానికి. కనుక ఆ రాత్రి తన శిష్యులతో కలిసి ఒక గదిలో ఏం చేస్తున్నారు? రొట్టె, ద్రాక్షారసము తీసుకోవడానికి అందరూ భోజనం చేయడానికి కూర్చున్నారు. భోజనం, ప్రభు భోజనం. ఆయన ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇదిగో ఈ రొట్టె ఎలాగైతే విరిసి తింటున్నామో నా శరీరం కూడా అలాగా విరవబడుతుంది. ఒక పాత్రను ఎత్తుకొని, ఇదిగో ద్రాక్షారస పాత్ర, ఈ ద్రాక్ష పండ్లు ఎలాగైతే పిండబడ్డాయో నా శరీరం కూడా అలాగే పిండబడి రక్తం పిండబడుతుంది. కనుక నేను మిమ్మల్ని విడిచి వెళ్తున్నాను, మరలా శరీరం రీతిగా వండును, ఆత్మరూపిగా మీ దగ్గరికి వస్తాను. మీకు నాకు మధ్య ఈ శరీరంతో కలవదు. కనుక మీరు మరలా నన్ను చేరుకునే వరకు మీరు ఈ భూమి మీద నన్ను జ్ఞాపకం చేసుకునేయండి. మీరు ప్రభు భోజనాన్ని ఆచరించండి. ఒక రొట్టె, ఆ రొట్టెని శరీరంగా, ఆ ద్రాక్షారసాన్ని రక్తంగా మీరేం చేయాలి? మీరు భావించాలి. రొట్టె తీసుకుని తినేటప్పుడు అది రొట్టె అని కాదు,
ఇది యేసయ్య ఏమైంది, నా కొరకు విలువబడిన శరీరము. ఈ ద్రాక్షరసపు పాత్ర నా కొరకు చిందించబడిన రక్తము అని, అది శరీరంగా యేసయ్య శరీరంగా రక్తంగా మనము స్వీకరించినప్పుడు మన శరీరము ఆయన శరీరము ఐక్యపరచబడితే, మన రక్తం ఆయన రక్తం ఐక్యపరచబడుతుంది. నా శరీరం తిని నా రక్తాన్ని త్రాగిన వాడు నిత్య జీవము గలవాడు అంటున్నాడు. నిత్యము జీవిస్తారు. ఈ ఆయనతో మనం ఏకమైపోతున్నాం. విశ్వాసం ద్వారా ఆయనతో మనం ఏమైపోతున్నాం, ఏకమైపోతున్నాం. కనుక ఆయన వచ్చే వరకు ఇది ఆచరించమన్నాడు. కనుక మనము ఆ ప్రభు బలలో పాలు పొందనైనాము. అందరూ ఎవరికి వారే దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ మా హృదయాంతరంగమంతా దేవుని సన్నిధితో నింపి వేసుకుంటూ ఆయనకి ఏది ఆయన కానిదంటూ ఏది లోపల లేకుండా పవిత్రపరుచుకుని ఈ పవిత్ర కార్యంలో అందరూ కూడా పాలు పొందగలుగుతాము. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దిమారిషందస్ అంతదేవ పంప నీ చేత